రెబల్ స్టార్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్. ఫౌజీ రిలీజ్ డేట్ ని కన్ఫర్మ్ చేసిన మూవీ టీం. ఫస్ట్ టైం డార్లింగ్ ని సరికొత్త లుక్ లో చూపించనున్న సీతారామం డైరెక్టర్. ఇంతకీ ఫౌజీ జోనర్ ఏంటి, రిలీజ్ ఎప్పుడు? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ కు నిజంగా ఇది ఓ పెద్ద గుడ్ న్యూసే. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రెజెంట్ మారుతి డైరెక్షన్ లో ది రాజాసాబ్ తో పాటు హను రాఘోపడి డైరెక్షన్ లో ఫౌజీ మూవీస్ చేస్తున్నారు. ది రాజాసాబ్ 2026 జనవరి 9న ఆడియన్స్ ముందుకు రానుండగా ఫౌజీ సైతం రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసుకుంది. ఫౌజీ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో తీసుకొస్తున్నారన్న విషయం తెలిసిందే. ప్రదీప్ రంగనాథన్ డ్యూడ్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా నిర్మాతలు నవీన్ రవివర్నేని అండ్ ఇక రవిశంకర్ ఈ మూవీ రిలీజ్ డేట్ ను అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు. ఆగస్టులో ఈ మూవీ ఆడియన్స్ ముందుకు తీసుకున్నట్లు కూడా చెప్పారు. అలాగే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీని సైతం వచ్చే సంవత్సరం రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్లు కూడా చెప్పుకొచ్చారు. దీంతో వచ్చే ఏడాది మూవీ లవర్స్ కు పండగనే చెప్పాలి. సీతారామం వంటి బిగ్గెస్ట్ హిట్ తర్వాత హను రాఘోపడి డైరెక్షన్ లో వస్తున్నటువంటి ఈ మూవీపై భారీ హైప్ నెలకొంది. 1940ల నాటి బ్యాక్గ్రాఫ్ తో స్టోరీ రానుండగా మూవీలో ప్రభాస్ బ్రిటిష్ ఆర్మీ ఆఫీసర్ క్యారెక్టర్ లో కనిపించినట్లు తెలుస్తుంది. ఇప్పటికే షూటింగ్ స్పీడ్ గా జరుగుతుండగా 50% పైగా షెడ్యూల్ కంప్లీట్ అయినట్లు కూడా టాక్ వినిపిస్తుంది. పీరియాడికల్ వార్ డ్రామాగా ఈ మూవీ రాబోతున్నట్లు కూడా తెలుస్తుంది. ఇమాన్వి హీరోయిన్ గా ఫస్ట్ టైం పరిచయం అవుతున్నారు. బాలీవుడ్ యాక్టర్ అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తితో పాటు సీనియర్ హీరోయిన్ జయప్రద కీ రోల్స్ ప్లే చేస్తున్నారు. ప్రముఖ మూవీ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ దాదాపుగా 600 కోట్ల నుంచి 700 కోట్ల బడ్జెట్తో ఈ సినిమాని తెరకెక్కించినట్లు తెలుస్తుంది. గతంలో ఫౌజీలో ప్రభాస్ లుక్స్ అంటూ కొన్ని ఫోటోలు వైరల్ కాగా వాటిపై మూవీ టీం స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ప్రభాస్ను ఆర్మీ లుక్ లో మార్ఫింగ్ చేస్తూ కొందరు ఏఐ ఫోటోలు సైతం వైరల్ చేశారు. ఇది సెట్స్ నుంచి వచ్చినటువంటి ఫోటో అంటూ ప్రచారం చేశారు. దీనిపై రియాక్ట్ అయినటువంటి మూవీ టీం సెట్స్ నుంచి లీక్ అయిందంటూ వచ్చినటువంటి ఫొటోస్ ఎవ్వరూ షేర్ చేయొద్దని స్పష్టం చేసింది. అలా చేస్తే వారి అకౌంట్స్ రిమూవ్ చేయడమే కాకుండా అది సైబర్ నేరంగా పరిగణిస్తామని కూడా వార్నింగ్ ఇచ్చింది. సో ఇదంతా పక్కన పెడితే ఇక ఫౌజీ రిలీజ్ డేటే నిజంగా ఫ్యాన్స్ కి డబుల్ ట్రీట్ అనే చెప్పాలి. ఎందుకంటే ఆల్రెడీ రాజాసాబ్ సంక్రాంతి బరిలోకి కన్ఫర్మ్ చేసేసుకుంది. లేటెస్ట్ గా వచ్చినటువంటి ట్రైలర్ లో ఇప్పుడు ఫౌజీ కూడా ఆగస్ట్ లో, అంటే డెఫినెట్ గా ఓ 6 months గ్యాప్ లో ఫౌజీ కూడా రాబోతున్నట్లు కూడా తెలుస్తుంది. అండ్ ఇన్ఫాక్ట్ ఫస్ట్ టైం ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లో ఎప్పుడు కూడా యాక్ట్ చేయలేదు అండ్ మిలిటరీలో కూడా ఆర్మీ ఆఫీసర్గా కూడా చేయలేదు. బట్ ఏ క్యారెక్టర్ చేయకుండా ఫస్ట్ టైం ఇప్పుడు ఈ స్టోరీలో కంప్లీట్గా లవ్ స్టోరీ అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ కూడా చాలా పకడ్బందీగా డైరెక్టర్ హను రాఘోపడి ప్లాన్ చేస్తున్నట్లయితే తెలుస్తుంది. ఎందుకంటే స్పిరిట్లో ఆల్రెడీ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టరే, బట్ ఆర్మీ ఆఫీసర్ క్యారెక్టర్ కాదు. అండ్ ఇన్ఫాక్ట్ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి ఎలాంటి క్యారెక్టర్ కూడా ప్రభాస్ స్టిల్ ఇప్పటి వరకు ఒక్క క్యారెక్టర్ కూడా ప్లే చేయలేదు. అండ్ ఆ కట్అవుట్కి అండ్ ఆ స్టైల్కి అండ్ ఆ స్వాగ్కి అలాంటి ఒక క్యారెక్టర్ పడితే నిజంగా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని తెలుస్తుంది. ఇన్ఫాక్ట్ ఇది గతంలో అంటే 1940s జరిగేటువంటి స్టోరీ అండ్ ఎస్పెషల్లీ లవ్ స్టోరీ అనమాట. అంటే దీంట్లో ప్రేమ, త్యాగం ఇలాంటి సంబంధించిన ఎమోషన్స్, చాలా బలమైనటువంటి ఎమోషన్స్తో కూడుకున్నటువంటి ఒక స్టోరీనే ఫౌజీ అని కూడా డైరెక్టర్ హను రాఘోపడి ఒక చిన్న హింట్ అయితే గతంలో ఇచ్చారు. అయితే ఈ సినిమా సీతారామంకి ప్రీక్వలా ఆర్ సీక్వలా అనేది అయితే తెలియదు, కానీ బట్ సీతారామంకి ఎక్కడో ఒక చిన్న లింక్ పెడతారు అన్న కామెంట్స్ కూడా వైరల్ అవుతున్నాయి. సో చూడాలి మరి. లేటెస్ట్గా వచ్చినటువంటి ఓజీలో సాహోకి సుజిత్ అయితే ఎలా అయితే లింక్ పెట్టారో ఇప్పుడు హను రాఘోపడి కూడా ఈ సినిమాని అలానే లింక్ పెట్టబోతున్నారన్న వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి. అండ్ ఇక్కడ లెఫ్టినెంట్ రామ్ అండ్ దాని తర్వాత ఇక్కడ ఫౌజీలో ప్రభాస్ క్యారెక్టర్ డెఫినెట్గా ఏదో ఒక లింక్ ఉంటుంది అన్న కామెంట్స్ కూడా వస్తున్నాయి. సో ఇప్పుడు ఇది సీక్వెల్ ప్లాన్ చేసుకోవడానికి, వాళ్ళు ప్రీక్వెల్ ప్లాన్ చేసుకోవడానికి ఒక మంచి ఎగ్జాంపుల్గా కూడా పర్ఫెక్ట్గా సెట్ చేసి పెడుతున్నారన్న కామెంట్స్ వస్తున్నాయి ఇప్పుడున్నటువంటి స్టిల్ సినిమా జనరేషన్స్లో. ఎందుకంటే ఆ లీడ్ ఇచ్చి దాని తర్వాత కంటిన్యూషన్గా సినిమా తీయడం అనేది ఇప్పుడు ఒక స్టైల్గా మారిపోయింది. సో చూడాలి మరి. బట్ ఏదేమైనా కానీ ఫౌజీ అటు రాజాసాబ్ రిలీజ్ అయినటువంటి నెక్స్ట్ 5-6 months గ్యాప్లోనే ఫౌజీ కూడా రిలీజ్ అవ్వడం ఎస్పెషల్లీ డార్లింగ్ ఫ్యాన్స్కి ఒక డబుల్ ట్రీట్ అనే చెప్పాలి. సో మరి రాజాసాబా, లేదంటే ఫౌజియా, లేదంటే స్పిరిటా? సో మరి ఈ 3 సినిమాలలో డార్లింగ్ ఫ్యాన్స్ ఏ సినిమా కోసం ఎక్కువగా వెయిట్ చేస్తున్నారనుకుంటున్నారు? కామెంట్ చేయండి.